అబ్సల్యూట్లీ అందరూ యోగా చేయాలి. మీరు చూస్తే పార్కుల్లో కూడా సూర్య నమస్కారంలో ఉన్న అన్ని ఆసనాలు విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మంగళగిరిలో కూడా కార్యక్రమం చేపడుతున్నాం. ఆ ఆసనాలు చూస్తే ప్రజలందరూ కూడా నిరంతరం యోగా ప్రాక్టీస్ చేస్తే ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనందరూ బతికేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీని కూడా నేను కోరుతున్నాను. మాజీ మంత్రి గారు కూడా మళ్ళీ మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారు, వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా చాలా బాధాకరం. గతంలో వాళ్ళే గాజులు దొడుకున్నావా, చీర కట్టుకున్నావా అంటే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారు. ఇది మానండి. ఈ రోజు వాళ్ళ నాయకుడు మాట్లాడే విధానం వల్ల ఈ రోజు యువకుల్లో ఒక అన్రెస్ట్ వస్తుంది. అంటే విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. నరికితే తప్పేంటని, అంటే సొంత బాబేని వాళ్ళు నరికారు, దానికి వాళ్ళు అనుభవిస్తారు. కానీ ప్రజలందరూ కూడా అక్కడ తయారు చేస్తారు, తప్పేంటి అని చెప్తున్నారు. ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఒక శాంతియుతమైన భారతదేశం, శాంతియుతమైన ఆంధ్ర రాష్ట్రం ఉండాలని ఈరోజు 5 లక్షల మందితో యోగా చేశాం. మాకు డేటా ప్రకారం ట్యాగ్ అయింది సుమారుగా 3 లక్షల మంది. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, గొడవలు ఉండకూడదు అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. చాలా కఠినంగా ఉంటాం, కఠినంగా వ్యవహరిస్తాం.